ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? చాలా జోష్లో ఉన్నారు. ఈరోజు అటు చూస్తే తెలుగు తమ్ముళ్ళు, ఇటు చూస్తే జన సైనికులు, ఇంకొక వైపు బీజేపీ కార్యకర్తలు, ఎటు చూసినా జనమే జనం, ప్రభంజనం. ఇది చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు డిపాజిట్లు వస్తాయని అడుగుతున్నా. పాపం ఇంకా దింపుడు గళ్లం ఆశ ఉంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాడు. క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు, బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు, 500 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చినా ఈ జోష్ వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ప్రతి ఒక్కరు. సరే, కనుచూపు మేరల్లో కనపడుస్తా ఉంది. ఎక్కడో ఉన్నారు. సముద్రం దగ్గరికి పోయి చూస్తే ఎట్లయితే సముద్రం మనకు కనపడుస్తుందో, ఈ రోజు నెల్లిమర్లలో అదే దృశ్యాన్ని చూశానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం ఇప్పుడే మాధవి గారు చెప్పినట్టు తప్పకుండా నెల్లిమర్ల దశ దిశ మార్చే పరిస్థితి వస్తుంది. చేసి చూపిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నారు. నెల్లిమర్లకు వస్తానే 2021 జ్ఞాపకం వస్తుంది నాకు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? మీ అందరికీ అడుగుతున్నా. రామతీర్థం, రాముడి తల నరికేసిన సందర్భం. నేను ఆ రోజు ఇక్కడికి వచ్చానా లేదా అని అడుగుతున్నా. దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికి వచ్చే కొందికి సైకో జగన్ రామతీర్థంలో రాముడి తల తీసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా, ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా, వదిలిపెడతారా అని అడుగుతున్నా, చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు 160 దేవాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసాలు జరిగాయి, విగ్రహాలు ధ్వంసం చేశారు, అర్చకులపై దాడి చేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ కూడా ప్రార్థనాలయాలపైన దాడి జరగలేదు. అలాంటి దుర్మార్గం జరిగింది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే పోలీసులున్నారు. ముఖ్యమంత్రిని ఒక్క మాట విమర్శిస్తే గోడలు దూకొచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. దేవుడి తల తీసేస్తే వీరేమి మాట్లాడరు. కడాన నా మీద కేసులు పెడతారు. దానికి కూడా ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నా మీద ఉండే 22 కేసుల్లో అది కూడా ఒక కేసు. దేవుడికి అన్యాయం జరిగిందని నేను చెప్తే నా మీద కేసు పెట్టి బొక్కలు వేస్తానంటే అది ఇక్కడుండే పిచ్చి తుగ్లక్ పరిపాలన. ఈ తుగ్లక్ని కొనసాగిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ జిల్లాకి నిన్నటి నుంచి బస్సు యాత్రలో వస్తున్నాడు, ఉత్తరాంధ్రకు వచ్చాడు. నేను సవాలు విసురుతున్నా. సైకో జగన్ ఉత్తరాంధ్రకి ఒక ప్రాజెక్టు తెచ్చావా అని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశావని అడుగుతున్నా. ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీకు న్యాయం చేశారని అడుగుతున్నా. ఎవరికి న్యాయం చేయని వాడు ఇప్పుడు వచ్చి కోతలు కోసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే మీరు చూడండి, నేను ఒకటి ఆలోచించాను ఆ రోజు. భోగాపురం ఎయిర్పోర్టు నేను పెట్టాలనుకుంటే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యలో పెట్టేవాడిని. నాకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాబట్టి
భోగాపురంలో పెడితే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకి గేట్వే అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు భోగాపురం తీసుకొచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు నేనుంటే ఈ పాటికి భోగాపురం వచ్చేదా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వచ్చిందా అని నేను అడుగుతున్నా. 2750 ఎకరాలతో నేను ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ చేశాను, ఫౌండేషన్ వేశాను. ఈ సైకో జగన్ ఎక్కడన్నా పూర్తి చేస్తే, నేను గాని ఓపెన్ చేస్తే మళ్ళా దానికి రీఓపెన్ చేస్తాడు. నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళా ఫౌండేషన్ వేస్తాడు తప్ప పని మాత్రం పూర్తి చేయలేదు. నేనుంటే 2021కి అయి ఉండేది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మీ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2025కంతా పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి నేను దోహదం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అందుకే పోలవరం పూర్తి కావాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి, నదుల అనుసంధానం పూర్తి కావాలి. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలని కలలుగన్నాం. దుర్మార్గుడు వచ్చి మొత్తం ఆ కలలన్నీ చెరిపేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇతనికి అహంకారం, విధ్వంసం, దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు. ఎంత ఎక్కిందంటే కొవ్వు, ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి. సినిమాలో యాక్ట్ చేసుకుంటే జల్సాగా హీరోగా విలాసవంతంగా ఉండే అవకాశాలున్నాయి, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా అని అడుగుతున్నా. జగన్, నీకు పవన్ కళ్యాణ్కి పోలుకుందా జగన్ అని అడుగుతున్నా. తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి నువ్వు. ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డెక్కి నువ్వు తిట్టిన బుల్లెట్ మారిగా ముందుకు పోతారు గాని ఎన్నికకి తిరిగి చూడనని మీకోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు జగన్ దగ్గర తిట్టించుకోవాలన్న తమ్ముళ్ళు. 44 సంవత్సరాల అనుభవం ఉండే నేను ఈ సైకో దగ్గర తిట్టించుకోవాలని అడుగుతున్నా. ఇతను ఒక అహంకారి, విధ్వంసకారుడు, దోపిడీదారుడు. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టాడు. కానీ మేమిద్దరం మాత్రం ఇతన్ని చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టవని ఈ నెల్లిమర్ల సభలో శపథం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒక మాట అంటున్నాడు, అందరూ కలిసి వస్తున్నారు, నేను ఏకైకగా వస్తున్నా, నేను సింహలాగా వస్తున్నానని. కానీ తమ్ముళ్ళు అహంకారంతో వస్తున్నావు, అవినీతి డబ్బులతో వస్తున్నావు, ఇంకో పక్క బందిపోటుగా తయారయ్యావు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నావు. నీలాంటి బందిపోట్లని అంతం చేయాలంటే ప్రజలందరూ ఒకటి కావాలనా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మంచి వాళ్ళందరూ ఒకటి కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి బందిపోటుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము సిద్ధమని.
తమ్ముళ్ళు 2014లో తండ్రి శివరాజకీయంతో వచ్చాడు. 2019లో బాబాయిని హత్య చేసి శివరాజకీయాలు చేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు. ఇప్పుడు మన మీటింగ్ ఉంది. గులకరాయి వేస్తే మీకు కనపడుస్తుందా లేదా తమ్ముళ్ళు? కనపడుస్తుందా లేదా? మొన్న కనపడిందా గులకరాయి? కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతాను పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా. ఇడుపలపాయలో ప్రారంభించావు నీ యాత్ర. తండ్రి సమాధి దగ్గర నుంచే ప్రారంభించావు. 23 రోజులు 24 రోజులు తిరిగావు. ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను, ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చాను, నా వల్ల వీళ్ళకి లాభం జరిగింది అని ఒక్కరోజు చెప్పాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒకవేళ ఎక్కడన్నా చూశారా మీరు? ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఊర్లో అయినా ఇండ్లు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టాడు తమ్ముళ్ళు. ఇళ్లు ఎక్కడ కట్టాడంటే కాలవల్లో, అడవుల్లో, శ్మశానాల్లో ఇండ్లు కట్టాడు. ఆడేమైనా వస్తువులున్నాయో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవి ఇండ్లు కాదు, గూళ్లు కట్టాడు. నేను వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకి ఇచ్చింది 1 సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరిని అంటున్నాడు అందరూ బాగుపడిపోయారంట. చాలా బాగున్నారా మీరు? ఏమమ్మా చాలా బాగున్నారా మీరు? మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా. పెరగలేదంటే చేలు పైకి ఎత్తండి, చేలు దించండి. మీ ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి. దీనికి కారణం అసమర్థుడి పాలన, అవినీతి పాలన, చేతగాని పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పరిపాలన అంటే సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, అదే మరి అభివృద్ధి ఖర్చు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీలు ఇక్కడ కలిశాం. ఈ 3 పార్టీలు కలిసింది మా ముగ్గురి కోసరం కాదు, మా పదవుల కోసరం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురం తగ్గాం, ముగ్గురం త్యాగాలు చేశాం. ఆ త్యాగాలు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము ఇవి చేశాం. ఇప్పుడే బంగారు రాజు గారు చెప్పారు, నన్ను నమ్ముకొని చాలా మంది పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలా మంది పనిచేశారు. ఈరోజు అందరం త్యాగం చేశాం. ఒకే ధ్యేయం, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. ఈ ఆలోచనతో మేము చేశాం. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా మీద అభిమానం ఉంటే చాలదు. అభిమానం ఓట్ల రూపేణా రేపు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపించాలి.
నా మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి గారు పోటీ చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు ఏ తమిళలో గుర్తుందా అని అడుగుతున్నా. అదే మారిగా జన సైనికులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ అటు అసెంబ్లీకి మాధవికి వేయాలి, ఇటు పార్లమెంటుకి సైకిల్కి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మా ఇద్దరి పైన అభిమానం, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండేవాళ్లు అందరూ కలిసి ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఈ రోజు కూడా చెప్పాడు, 175కు 175, 25కు 25. ఏం తమ్ముళ్ళు ఏమంటారు మీరు? ఆ 175కు 175 మంది, 25కు 25 మంది. ఇప్పుడు నెల్లిమర్లో సవాలు విసురుతున్నా, వై కాంట్ పులివెందల ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు? పులివెందల్లో బాబాయిని చంపావని ఓటు అడుగుతావా? నెల్లిమర్లో ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు? రేపు గొడ్డలి పంపిస్తాను ఓటు అడుగుతావా? అందుకే అభివృద్ధి చేసే పార్టీలకు ఓటేయాల్సి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు జగన్ ఋషికొండను మింగేసి ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు. ఇక్కడుండి అప్పలనాయుడు, కొండ అప్పల్ నర్సాయి గారు, అప్పలనాయుడే, అదే బడ్డుకొండ అప్పలనాయుడు. కరెక్టేనా తమ్ముళ్ళు? మా తమ్ముడు ముద్దుగా పిలుస్తున్నాడు అప్పల నర్సయ్య అని. అప్పల నర్సయ్య కాదు, అప్పల నాయుడు, బడ్డుకొండ అప్పల నాయుడు. మొత్తం నియోజకవర్గంలో ఉండే కొండలన్నీ మింగేసిన ఆనకొండ ఈ అప్పల నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తంగొడపల్లిలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండని అనుచరులతో అక్రమంగా తవ్వించేసి పూసపాటి రేగ మండలంలో విచ్చలవిడిగా గ్యావెలంతా అమ్ముకొని మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యంగా నెల్లిమర్ల దోచేసినటువంటి ఆనకొండ ఈ అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే జనసేన అభ్యర్థి, ఇంకో పక్క ఎంపీ అభ్యర్థి ఇద్దరు కోరారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తాం. బంగారు రాజు పైన అభిమానం ఉండే వాళ్ళందరూ మాధవికి ఓటేయండి. బంగారు రాజు భవిష్యత్తు మేము చూసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అటు జనసేనలో ఉండే నాయకులు, త్యాగాలు చేసిన నాయకులకి భవిష్యత్తులో మేము గుర్తింపిస్తాం. వాళ్ళని కూడా గవర్నమెంట్ లో భాగస్వాములు చేసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అటు జనసేన, ఇటు తెలుగుదేశం, బీజేపీలో ఎవరికైతే సీట్లు రాలేదో, ఎవరైతే సమర్థవంతమైన నాయకులు ఉన్నారో అందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే బాధ్యత మాది. అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారుగా నీళ్లన్నీ ఏదైతే రామతీర్థం, రామతీర్థం, రామసాగర్, రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నేనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించా. ప్రాజెక్ట్ ని 2002, 2003 ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశా. మళ్లీ దానికి మోక్షం కాస్త కోస్తో 14-19లో వచ్చింది. దుర్మార్గులు వచ్చారు, అది చెయ్యలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మేము వస్తానే
పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం, పరిశ్రమలు తెస్తాం. 200 పరిశ్రమలు ఉన్నారు మాధవ్ గారు. 200 కాదు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా ఈ ప్రాంతం తయారవుతుంది అని అలాంటి అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్క జూట్ మిల్లు వల్ల దెబ్బతిన్నారు, వాళ్ళందరినీ ఆదుకుంటాం. సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ గా చేయాలన్నారు, ఇది కూడా చేస్తాం. హుద్హుద్లో చాలా మందికి ఇబ్బంది వచ్చింది, వాళ్ళకి ఇంకా కూడా ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు, అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇవి కాకుండా సూపర్ 6 తీసుకొచ్చాం. నేను అవి చెప్పలేదు ఎందుకంటే సమయం లేదు. మాధవ్ గారు ఇప్పుడే చెప్పారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని హామీ ఇస్తున్నా. అన్నదాతకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు చొప్పున నెలకిచ్చి, అదే సమయంలో సంవత్సరానికి 18,000 ఇచ్చి 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. 3 దీపం కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇదే కాదు, డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు 0% వడ్డీ రేటుతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్లు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. ఇంటి దగ్గర ఇస్తాం, మొదటి తారీఖున ఇస్తాం. పెంచిన పింఛన్లు ఏప్రిల్ నెలలో నుంచి మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తూ, మా బాధ్యత ఒకటి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మళ్లీ మీ రుణం తీర్చుకుంటాం. ఫ్రంట్ అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం. ఒక్కొక్కరు ఆకాశానికి ఎగిరి పడుతున్నారు. రేపు ఎన్నికల రోజున పోలింగ్ బూత్ దద్దరిల్లాలి. మామూలు బటన్ కాదు, 2 బటన్లు నొక్కుతున్నారు. ఒక బటన్ గాజు గ్లాసు పైన మాధవి గెలుపుకి, అది పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుర్తుకోవాలి. చేస్తారా అని అడుగుతున్నా. 2 అప్పలనాయుడు సైకిల్ గుర్తుకి అప్పలనాయుడు ఓటేసి ఒక సాధారణ కార్యకర్తని ఎంపీగా చేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. హలో ఏపీ. బాయ్ బాయ్ జగన్. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ దురంధరులు 4 దశాబ్దాల తర్వాత కూడా ఆయనలో వాడి వేడి ఏమీ తగ్గల. ఆయన్ని నేను చాలా కఠినమైన పరిస్థితుల్లో చూశాను. రాజమండ్రిలో పాపం ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎలాగున్నారో అదే ముఖ వర్చస్సు, భయం లేదు, బాధ లేదు. ఎలా ఉన్నారు సార్ అని అడిగితే ఇది రాజకీయం, పోరాటం చేయాలి, తప్పదు మనకి, ఇంతకు మించి తప్ప ఆయనకి భయం గాని లేదంటే ఈ భవిష్యత్తు మీద ఏంటి అని తెలియదు. ఆయనకి రాజకీయ పోరాటం ఒకటే తెలుసు. ఈ రోజున
ఆయన మనందరితోటి వచ్చి ఒక సోషియోపాత్ అంటారు జగన్. యాక్చువల్గా సైకోపాత్ తో పాటు సోషియోపాత్. ఎవ్వరు సమాజంలో నవ్వుతూ ఉంటే చూడలేడు జగన్. ఎవరు తెల్లబట్టలు వేసుకుంటే చూడలేడు. ఎవరు నవ్వుతూ ఉంటే చూడలేడు. ఎవరి దగ్గర డబ్బులుంటే చూడలేడు. అలాంటి వ్యక్తిని, అలాంటి రాక్షస సమూహాన్ని ఆయన బలంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం మద్దతుదారులకి, నాయకులకి, కార్యకర్తలకి నెల్లిమర్ల నుంచి పేరు పేరున చెప్తా ఉన్నాను. 4 దశాబ్దాలు బలమైన మనకి వ్యవస్థ బలం ఉండి నేను మీ బాధ నేను అర్థం చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు మనకెందుకులే నేను అనుకోలే. అరే 4 దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రం కోసం, దశాబ్దం రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి, ఆయనకి నా వంతు అండగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వైసీపీ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను అలయన్స్ ప్రకటించాను బయటకు వచ్చి. దాని తాలూకు పర్యవసానమే ఈరోజు మనందరం కూర్చొని మీ బంగారు భవిష్యత్తుకి బాటేస్తున్నాం. ఇది చాలా త్యాగాలు సిద్ధపడి, మీకు తెలుసు గత 10 సంవత్సరాల్లో ఒంటరి నిర్మాణం పార్టీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎంత బలంగా పెరిగామో తెలుసు. కానీ అన్ని తట్టుకొని, తగ్గించుకొని, జనసేనను తగ్గించుకొని, ఎందుకంటే నాకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేదు. ఆ మాట ఎందుకన్నాను, నాకు సరదా కాదు. ఇక్కడ ఇంతమంది యువత, ఆడపడుచులు, యువతులు, పెద్దలు, మహిళలు, యువకులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే నాకేం జరగదు, చంద్రబాబు గారికి ఏం జరగదు. ఏ రాజకీయ నాయకులకు వెళ్ళిపోతారు. కానీ నాకున్న ఇక్కడ నుంచున్న యువతులు గాని, ఆడపడుచులు గాని, ఇక పక్కన కూర్చున్న యువకులు కానీ, మేడల పైన మిద్దెల పైన ఉన్న పెద్దలు, యువకులు కానీ, రైతాంగం కానీ, మనకి చేతి పరిశ్రమల వారు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నలిగిపోతారు. ఒక తప్పు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోవడం నాకు అలవాట్లేదు. అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తెలుసు. విజయనగరం వలసలకి మారుపేరైంది. ఇక్కడ వలసలు ఆగాలి, ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి, శ్రీకాకుళంలో వలసలు ఆగాలి, విజయనగరంలో వలసలు ఆగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి. అదే బలమైన ఆలోచన తీసుకొని నేను పొద్దున ప్రకటించాను. నెల్లిమర్లకు సంబంధించి నాకు పోయినసారి పోరాట వచ్చినప్పుడు 10,000 మంది పనిచేసే జూట్ కర్మాగారం మూసివేయబడింది. దీన్ని ఎవరికి చేసుకునే వాళ్ళు లేరు. అంటే ఈ రోజున పనిచేయడానికి మనుషులు ఉన్నారు. జూట్ ఉంది ఒకవైపు, కానీ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒకవైపు పనిచేయడానికి కార్మికులకు లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాగానే దీన్ని జూట్ మిల్ ని ఇక్కడే ఉండేలా చేస్తాం, తెరిపించేలా చేస్తాం. అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, వయసు వచ్చిన ప్రతి యువతి యువకులకి పని కావాలి, ప్రతి చేనుకి నీరు కావాలి. ఇది జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి లక్ష్యం. నెల్లిమర్ల మొట్టమొదటిగా పోయినసారి వచ్చినప్పుడు జగన్ రాగానే ఈ దేశం రాముని కొలుస్తుంది. రామాలయం లేని ఊరుండదు ఇక్కడ. నేను ఎప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని, అన్ని ధర్మాలని పరిరక్షించేవాడిని. అలాంటిది మనకి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో. చాలా బాధ కలిగించింది. అది ఏ దేవత విగ్రహం అయినా ఉండొచ్చు, ఏ మందిరం తాలూకు అయినా ఉండొచ్చు, కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు. దానికి కారణం ఏంటి? మనలో మనం కొట్టుకోవాలి, మత కలహాలు రావాలి, అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు, పాలన చేయొచ్చు. ఇది పోవాలి అంటే మనకి
మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి. ఇన్ని దశాబ్దాల్లో ఏ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, 240 పైచిలకు దుర్ఘటనలు, దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఇది ఆపకపోతే మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అపోహ, దొంగని పట్టుకోకపోతే నువ్వు చేశారా వాళ్ళు చేశారా అని చెప్పి మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అందుకని ఎన్డీఏ ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ ని మీకు తీసుకొస్తుంది. నెల్లిమర్లలో మనకి వైజాగ్ చాలా కీలకమైన స్థలం. ఇది చాలా కీలకమైన ప్రాంతం. మీకు తెలుసు ఋషికొండని ఎంత బోడిగుండు చేశారో. నెల్లిమర్ల కన్నీరు చూడగలిగే వాళ్ళకి అర్థమవుతా ఉంటది. భోగాపురం ఆనుకుని ఉన్న ఒక స్ట్రాటజిక్ లొకేషన్ నెల్లిమర్ల. ఆ నెల్లిమర్లకి ఎవరైనా సరే చూడండి, ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నాయకులు అందరూ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ కూర్చొని ఉత్తరాంధ్రాన్ని దోపిడీ చేద్దాం, ఇక్కడ ప్రకృతి వనరులను దోచేద్దామన్న దృష్టితో ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఒక్కరికి కూడా ఇందాక మన బంగారాజు గారు చెప్పినట్టుగా స్థానికులకి నేల లేకుండా పోతా ఉంది. స్థానికులకి మనకు ఒక పొలం కొనుక్కోవాలంటే అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది. దీనికి ముఖ్యంగా వైఎస్ జగన్ చేసిన దోపిడీ, అడ్డగోలుగా వేలాది ఎకరాలు అడ్డగోలుగా కొనేసి రేపు పొద్దున మీకు ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం దొరకని పరిస్థితి. ఈ నేలలో పుట్టి ఇక్కడ పెరిగి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మనకు లేని పరిస్థితి. ఇది మారాలి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రావాలి. బోడుకొండ అప్పలనాయుడు గారు, బొత్స గారి ఆయన ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంటారు. బొత్స గారు అక్కడ కూర్చొని ఇక్కడ చేయి చాపితే అది బోడుకొండ అప్పలనాయుడు గారు అవుతారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలా. మట్టి, ఇసుక, ఆఖరికి మత్స్యకారుల భరోసా కూడా, నెల్లిమర్ల ఎంపీపీ భూములు ఇలా ఎలా దొరికితే అలా దోచేశారు. భోగాపురం నేను 2019లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి. అటు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది, ఈ భూముల్ని అడ్డగోలుగా కొంతమంది చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో అవకతవకలు అడిగాను తప్ప, మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఈగలు తొలుకునే ఎయిర్పోర్ట్, ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమని. అంటే ఒక మాట మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో అందరూ ఏమనుకుంటారు, నిజమే అకారణంగా చేస్తారని అనుకుంటారు కదా. అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ గా ఇవి. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు. భూములు ధరలు పడిపోయేలా చేసిన తర్వాత మళ్లీ ఆ భూములు తన చేజిక్కించుకొని మళ్లీ వాళ్ళందరి బినామీలు వచ్చి ఈ భూముల మీద పడ్డారు. అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు, అమ్మని వాడి మీద దౌర్జన్యం చేశారు. మొత్తం భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్లీ చెల్లికి మళ్లీ పెళ్లినట్టుగా చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారో అదే ఎయిర్పోర్ట్ లో మళ్లీ భూముల రేట్లు పెంచి మళ్లీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశాడు. భూమి మిగలలేదు, డబ్బులు రాలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి. మనకి రాజధాని ఏమో అమరావతికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి 3 రాజధానులు అని చెప్పాడు. ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు. ఎయిర్పోర్ట్ లో మనకి ఈ రోజుకి రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు. ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు 2 దోచేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేశారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి, రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు.
ఇలా తలతిక్క పనులు ఏమంటామంటే నవనందులు చేసే పనులు అంటాం. మగధ రాజ్యంలో చాణక్యుడు చంద్రగుప్తులు ఏలిన కాలంలో నవనందులనే ఉండేవాళ్ళు. నవనందులు ఏంటంటే తలతిక్క పనులు, హింస, దోపిడీ ఇవన్నీ చేసేవాళ్ళు. నవనందులకి కావాల్సింది ప్రజలు చాణక్య చంద్రగుప్తుల్లా అవ్వాలి. మీరందరూ వ్యూహం వేయాలి, చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి. చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం. చాలా తక్కువ సమయం ఉంది మనకి. ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్ల మీద తిరిగాం, దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, నానా మాటలు అనిపించుకున్నాం. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని మా ఇంటి ఆడపడుచులను కూడా తిట్టించుకున్నాం. అదంతా మీ భవిష్యత్తు కోసం మేము మాటలు పడ్డాం. ముఖ్యంగా తారక రామ తీర్థ సాగర్ ఈ ప్రాంత వాసులకి తీరని కళ. నాకు పోరాట యాత్ర నుంచి చెప్తా ఉన్నారు. ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఆయన శంకుస్థాపన ఆయన ప్రారంభం చేస్తుంది. పూసపాటి రేగ భోగాపురం మండలాలకు సాగునీరు, తాగునీరు కోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా ఆ ప్రాజెక్టు వైపు చూడలేదు. అది వాళ్ళ నాన్నగారి వారసత్వం అని చెప్పి సాక్షి టీవీలో ఆయన తల మీద డిజిటల్ పువ్వులు తప్ప ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయాడు. ఈ రోజు మేము మీకు అందరం మాటిస్తున్నాం. చంద్రబాబు గారి ముందు మాకు ఎన్డీఏ కూటమి తరపున మేమందరం మాటిస్తున్నాం. మనకి దాహం, సాగునీరు, తాగునీరు ఇచ్చే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని ఆగమేఘాల మీద పూర్తి చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతులకి, ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రతి రైతులకి ఆల్ అండ్ ఆర్ ప్రోగ్రామ్ లో రీహాబిలిటేషన్, రీలొకేషన్ మేము ప్రత్యేకించి నేను బాధ్యత తీసుకుంటాను. దాని మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే విజయనగరానికి తాగునీరుతో పాటు నియోజకవర్గం మొత్తం మీద 10,000 ఎకరాలు సాగు కూడా వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 200 అడుగులు తవ్వితే ఉప్పు నీరు వస్తా ఉంది. సో మనకి తాగునీరు అవసరం చాలా చాలా ఉంది. అది మేము చేసి పెడతాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆగమేఘాల మీద 48 గంటల్లోపు ఆయన వెంటనే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు. అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ మన విజయనగరం నెల్లిమర్లలో, మన్యాలపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు. ఇది కారణాలు తెలియకుండా చనిపోతా ఉన్నారంటే చాలా మంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్లలో సెల్స్ ఫ్లోరైడ్, మెగ్నీషియం అనే తెలిసింది. రాష్ట్రమంతా ఒకటే దందా. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి, ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది. ఆ వైద్యానికి ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆసుపత్రి, సెకండరీ కేర్ హాస్పిటల్స్, టెరిషియరీ కేర్ ఇవి తీసుకొచ్చే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే నది పేరు ఏదైనా గాని ఇసుక దోపిడీ ఒకటే. మనకి ఇక్కడ బాధితురాలు చంపావతి నది, డెంకాడ, లంకపేట, మునిగిపల్లి, నాతవలస, కోట, భోగాపురం ప్రతి చోట ఇసుక దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. ఈ ఇసుక దోపిడీ ఆగాలంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. పంచాయతీ అనుమతి లేకుండా తన్గుడుమిల్లి లాంటి ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గ్రానైట్ తవ్వకాలు, అక్రమ క్వారీ తవ్వకాలు. వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగిపోతున్నాయి, మీ దగ్గర డబ్బులు లేవు, మీకు ఉపాధి అవకాశాలు లేవు, మీకు ఉద్యోగాలు లేవు, మీకు సాగునీరు లేదు, మీకు తాగునీరు లేదు. మరి ఎక్కడికి వెళ్తారు మీరు? వలసలు వెళ్ళిపోవాలి. విజయనగరం దాటి, ఉత్తరాంధ్ర దాటి. మీ వలసలు ఆగాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి. జగన్ మాట్లాడితే చిన్న గులకరాయి పెట్టుకొని దానికి పెద్ద ప్లాస్టర్ వేయించుకున్నాడు, ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు. అంటే రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేస్తేనేమో అది గాయం కాదు. కడపలో మీకు తెలిసి ఏం జరిగింది వారి కుటుంబంలో, గొడ్డలు వేటు పడితే అది గాయం కాదు. స్వయాన వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు,
అంటే నీకు ఇంతపాటి తలకి ఇంత గాయం, అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు కానీ ఆయన మీద గొడ్డలు వేటు పడితేనేమో సమస్య కాదు, కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే సమస్య కాదు. అమర్నాథ్ అనే 15 ఏళ్ల యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేశారు. మీకు తెలుసు, చిన్నపాటి వంటలు చేసే ఆడపడుచులకు తెలుసు, చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది. అలాంటిది 15 ఏళ్ల బిడ్డ, 15 ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్ చేస్తే అది రాష్ట్రానికి గాయం అయినట్టు కాదంట. అంటే తనకే గాయం. బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు, రాములు వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు మన మనసులు గాయపడవు. ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు, రాష్ట్రం అంతా కదిలిపోవాలి. అలాగే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాలకి చంద్రబాబు గారు చెప్పారు, మేము కూడా దాన్ని ఉద్ఘాటిస్తున్నాం. ఏదైతే సబ్ ప్లాన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి దారి మళ్లించకుండా దేనికైతే నిర్దేశింపబడ్డాయో వాటికే ఖర్చు చేస్తాం. అలాగే ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకు సంబంధించిన పథకాలు కానీ, అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. అది జగన్ విదేశీ విద్యా పథకం కాదు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద దాన్ని తీసుకొస్తాం. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఓబీసీలో చేర్చాలి అన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తూర్పు కాపులకి మేము హామీ ఇస్తున్నాం, దాన్ని నేనే తీసుకెళ్లి దాని గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడుతాం. చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తాం. నెల్లిమర్ల లోకం మాధవి గారు ఇక్కడ అమెరికాలో ఉండి విజయనగరం ఆడపడుచు మన బిడ్డ అమెరికాకి వెళ్లి అక్కడ బాగా ఉన్నత విద్యాభ్యాసంతో పాటు పరిశ్రమలు ఇవన్నీ ఐటీ ఇలాంటి ఫార్మ్స్ అన్ని ప్రారంభించి మహిళల విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం చేసి మన దేశం తిరిగి వచ్చి ఎక్కడో హైదరాబాదో బెంగళూరు వెళ్ళాల వచ్చి మన విజయనగరమే వచ్చారు. మన విజయనగరంకి వచ్చి మిరకిల్ సంస్థ స్థాపించారు. ఇక్కడే కంపెనీ మొదలుపెట్టి కొన్ని వేల మందికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 10 సంవత్సరాలుగా దశాబ్దంగా మీతోనే ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు నుంచి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమెకి లోకం మాధవ్ గారికి మరింత సేవ చేయడానికి, మీకు సేవ చేయడానికి, మేము ఉండటానికి ఆవిడ్ని జనసేన పార్టీ నుంచి గాజు గ్లాసు గుర్తు మీద నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. మనస్ఫూర్తిగా మీరు మద్దతు ప్రకటించాలి, భారీ మెజారిటీతో గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా విజయనగరం మన నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ పరిశ్రమల కాలుష్యం ఎక్కువైపోయింది, ఫార్మాస్యూటికల్స్. ఆ కాలుష్యం దానివల్ల మీకు కిడ్నీ వ్యాధులు కానీ ఆడబిడ్డలకి గర్భం కూడా రాలేని పరిస్థితులు. దీనికి ప్రత్యేకించి కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేస్తాం. అలాంటి వ్యర్థాలని శుద్ధి చేయకుండా భూమిలో కానీ బయటికి వదిలినా వాళ్ళ మీద బలమైన చర్యలు తీసుకుంటాం. మీకు జగన్ వచ్చి ఒకటి కాదు 2 సార్లు కాదు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. కరెంటు పట్టుకుంటే కాదు వాడితే కూడా షాక్ కొడతా ఉంది ఈ ప్రభుత్వంలో. ఈ ఒకటే మాట, ఈ వేసవిలో కరెంటు బిల్లులు తగ్గాలి అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఆపితే సరిపోదు. ఈ మే 13వ తారీఖున ఆ ఫ్యాన్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ముఖ్యంగా మత్స్యకారులకి జట్టీలు నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాలు తీసుకొస్తా ఉంది. ఫిషర్మెన్ కి, మత్స్యకారులకి జట్టీలు, ముఖ్యంగా చింతపల్లిలో జట్టీ రావాల్సిన అవసరం ఉంది. అది మా దృష్టిలో ఉంది. పూసపాటి రేగ మండలం చింతపల్లిలో జట్టీ అవసరం చాలా ఉందని మత్స్యకారు సోదరులంతా చెప్తున్నారు. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా
మనకి లోకం మాధవ్ గారిని గెలిపిస్తే నేను అలాంటి సమస్యలన్నీ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని మేమందరం ఒక బలమైన ఒక నిర్ణయాలు తీసుకొని ప్రతి 30-40 కిలోమీటర్లకి 70 కిలోమీటర్లకి చిన్న జట్టీలు పెద్ద జట్టీలు ముఖ్యంగా మత్స్యకారులు తీసుకొచ్చే పోరాటం చేస్తాం. ముఖ్యంగా యువతకి మీరు ఏ కులం ఏమైనా అడుగుతారు. చంద్రబాబు గారు కూడా చెప్పాను మొన్న, కుల గణాంకాలతో పాటు ఇక్కడున్న ఆడపడుచులకు కూడా, యువతులకు కూడా, యువకులకు కూడా మీ కులంతో పాటు మీ ప్రతిభ మీ సమర్థత ఏంటి అని తీసుకుంటే దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తాం. మీరు ఎక్కడికి వెళ్లాలన్నా, విదేశాలు వెళ్లాలన్నా, లేదంటే ఇంకా పెద్ద చదువులు చదవాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, వొకేషనల్ ట్రైనింగ్ ఎలాంటిదైనా సరే మీ ప్రతిభ మీ ఇష్టాలు అయిష్టాలని అన్ని కనుక్కొని మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని చాలా ఆరోగ్యవంతంగా చేసి పెడతాం. ముఖ్యంగా తాగునీరుకి సాగునీరుకి సంబంధించి 4 నుంచి 8 చెక్ డ్యాంలు అవసరం ఉంది. 3 ట్రిబ్యూటరీస్ ముఖ్యంగా గోస్తని, చంపావతి, కందివలస గడ్డల మీద మనకి చెక్ డ్యామ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము లోకం మాధవి గారి నాయకత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. చాలా అత్యంత శరవేగం తోటి రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వైసీపీ ఒక 2 మాటలు చెప్పి ముగిస్తున్నా. మీకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, ఉపాధి అవకాశాలు ఎందుకు రావట్లేదు అంటే మాట్లాడితే వైసీపీ మన జగన్ ఒకటే మాట్లాడతాడు, క్లాస్ వార్ అని మాట్లాడతాడు. చంద్రబాబు గారు నేనంట మేము పేదలను దోచేస్తామంట, దోపిడీలు చేస్తామంట. అరే ఇన్ని కోట్ల రూపాయలని కౌలు రైతులకు అండగా నిలబడ్డవాళ్ళు, సొంత డబ్బుల్ని కష్టపడి సంపాదించిన డబ్బులు ఇచ్చిన వాడిని నాకు పేదలకు పొట్టగొట్టడం నాకే అవసరమే ఉంది. అది ఇన్ని దశాబ్దాల నుంచి ఉన్నారు ఆయన, ఇన్ని దశాబ్దాల నుంచి. హైటెక్ సిటీ బలంగా నిర్మించిన వ్యక్తి, 2000లో కూర్చొని విజన్ 2020 అని చెప్పిన వ్యక్తి. ఆ రోజున జగన్ లాగా ఆయనకు కూడా అలాంటి ఆశలు ఉంటాయి. ఈ రోజుకి మీకు ఎన్ని లక్షల కోట్లు ఉండేదో మీకే తెలుసు, కానీ అలాంటి ఏం పెట్టుకోలేదు ఆయన. ఎంతసేపు డెవలప్మెంట్. మా ఇద్దరి మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి, దేని మీద, పాలసీల మీద ఉంటాయి. ఆ పాలసీలు నేను ఒకసారి చెప్తే ఆయన సరిచేసే వ్యక్తి అది. కానీ జగన్ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నాడు. ఇది ఆగాలి అని క్లాస్ వార్ గురించి ఆగాలని మేమిద్దరం కలిసి వస్తే మా మీద క్లాస్ వార్ అని చెప్తున్నాడు. క్లాస్ వార్ డెఫినేషన్ ఏంటి? క్లాస్ వార్ డెఫినేషన్ పేదవాళ్ళని దోచేయడం, మధ్య తరగతి వాళ్ళకి ట్యాక్సులు పెంచడం, పేదలని అడ్డగోలుగా దోచేయటం. మీరు చెప్పండి, మీకు లిస్ట్ చెప్తాను జగన్ ఎంత దోచేశాడో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ మనకి బద్దలు కొట్టి 450 కోట్లు దోచేశాడు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిధులు మనకి జీపీఎఫ్ ని డైవర్ట్ చేసి 800 కోట్ల రూపాయలు దోచేశాడు. లోకల్ బాడీస్ పంచాయత్ ఫండ్లు 8000 కోట్లు దోచేశాడు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ మన కండని కరిగించి రక్తాన్ని మరిగించి 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణాల సంక్షేమ నిధి నుంచి దోచేసిన వ్యక్తి జగన్. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతారు. ఆడబిడ్డలు కూడా వదల్లా. మనకి ఉమెన్స్ అభయహస్తం ప్రీమియం కూడా 2000 కోట్లు దోచేసిన వ్యక్తి. ధరల స్థిరీకరణ నిధి నుంచి 500 కోట్లు దోచేసిన వ్యక్తి. ఒకటే చేశాడు జగన్ పాలనలో, ఒకటే జరిగింది. నంబర్ 1 అయింది ఆంధ్ర, గంజాయిలో నంబర్ 1 అయింది. దేశద్రోహాల కేసు పెట్టడంలో నంబర్ 1 అయింది భారతదేశంలో. అడ్డగోలుగా మన్రేగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అడ్డగోలుగా దోచేయడంలో నంబర్ 1 అయింది. అప్పుల్లో ఇంత మనకి ఏ రైతుకి ఇంత అప్పు లేదు. 3 సార్లు అన్ని తలసరి అందరికంటే కూడా 3 రెట్లు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ రైతులకి అప్పు. నెంబర్ 3 మనకి రైతులు ఆత్మహత్య చేసుకున్న నెంబర్ 3 రాష్ట్రంగా పేరు తెచ్చాడు జగన్. చిన్న బిడ్డల్ని ఆడబిడ్డలను ట్రాఫికింగ్ చేసే కేసుల్లో మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 3వదైంది. ఆంధ్రప్రదేశ్ 15 స్టార్ట్అప్, 15 ఇన్ స్టార్ట్అప్. అంటే కొత్త స్టార్ట్అప్స్ ఏదైనా రావాలంటే
మనకి బీహార్ కంటే ఒరిస్సా కంటే కూడా మనం వెనకబడి ఉన్నాం. 15 స్థానంలో ఉన్నాం. మీలాంటి యువత ఎక్కడికి వెళ్తారు? బీహార్కి పోతారా? మీలాంటి యువత ఒరిస్సాకి వెళ్ళాలా? ఇన్ని వనరులు పెట్టుకొని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పెట్టుకొని, ఇంత మానవ వనరులు పెట్టుకొని, ఎక్కడో అమెరికాకో నాసాకో రకరకాల విదేశాలకి మనం మానవ వనరులని పెట్టి మనం ఇక్కడ అడుగు తింటా ఉన్నాం, బాధపడుతున్నాం, మనకి మలమలలాడుతున్నాం. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలి అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి రావాలి. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నేను మీకోసం ఒక సేవకుల్లా పనిచేస్తాను, ఒక కూలీలా పనిచేస్తాను. చంద్రబాబు గారు కూడా ఉన్నారు. 70 దాటిన వ్యక్తి, ఎంత కష్టమో తెలుసు. రోజు ఇన్ని సభలు, ఈ నిర్ణయాత్మకమైన శక్తి, లీడర్షిప్ అంత ఈజీ తేలిక కాదు. ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆయన 4 దశాబ్దాలకు ఎంత కష్టం అనిపిస్తారో నాకు తెలుసు. ఒక రాష్ట్రాన్ని ఏకం చేయడంలో అది చాలా చాలా కష్టం. ఎన్ని పథకాలు తీసుకురావడం కష్టం. అందుకని ఓట్లు విడిపోకూడదు అని చెప్పి ప్రత్యేకించి మేము కలిసి ఉండాలి. మేము కలిసి ఉంటే మా కారణం ఏంటి? నాకు డబ్బులు రావాలా? నిన్న నా అఫిడవిట్ చూశారు. ఆ దాదాపు 65 కోట్లు నేను ట్యాక్స్ కట్టాను. నాకు సత్తా ఎంతో చూడండి. అంత ట్యాక్స్ కట్టినోడు నాకు ఏముంది అవసరం? రాజకీయాల్లో నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది? కానీ మీ కన్నీరు ఒక చుక్క ఒకటి తొడవగలిగితే నాకు దానికి పొందే ఆనందం అంతా ఎంతగా. పూజ్యులు పెద్దలు, పతివాడ టీడీపీ సీనియర్ నాయకులు, 7 సార్లు ఎమ్మెల్యేగా చేసిన పతివాడ నారాయణ స్వామి గారికి ప్రత్యేకించి ఈ నెల్లిమల్లి సభ నుంచి మీకు ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే త్యాగం చాలా కీలకమైంది. జనసేన ఎలా తగ్గిందో, జనసేన నాయకులు ఎలా తగ్గారో చాలా చోట్ల టీడీపీ నాయకులు కూడా తగ్గారు. పాపం తగ్గాల్సిన పరిస్థితి, మిమ్మల్ని గెలిపించడానికి తగ్గాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బంగారు రాజు గౌరవగా నీకు నెల్లిమల్లకి చాలా బలంగా పనిచేసి ఆయన స్థానాన్ని పాపం లోకల్ మాధవ్ గారికి మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు బంగారు రాజు గారికి నెల్లిమల్లి సభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే బి శ్రీధర్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్, వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పడాల అరుణ్ గారు, జనసేన పిఎస్సి మెంబర్, వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీనివాసులు రెడ్డి గారు, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ రెండు ఒక్కసారి గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ లోకం మాధవి గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీదుగా పోటీ చేస్తా ఉన్నారు. శ్రీ కె అప్పల్ నాయుడు గారు ఎంపీ క్యాండిడేట్ గా టీడీపీ నుంచి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఉన్నది 5 సంవత్సరాలకి రావట్లా. 25 కేజీల బియ్యం కాదు, 5,000 రూపాయలకి కాదు. కనీసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు భవిష్యత్తు బాగుండాలి. 25 కేజీల బియ్యం కాదు, 5,000 జీతం కాదు, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రోజున నేను, చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు మేమందరం కలిసి సమిష్టిగా మేము ముందుకు వచ్చాం. అడగందే అమ్మైనా పెట్టదంటారు. స్టీవ్ జాబ్స్ ఒకటే మాట చెప్తాడు, ఏదైనా సరే నీకు కావాలంటే నువ్వు అడగాలని చెప్పి. నేను ఈ రోజున అడగట్లేదు, అభ్యర్థిస్తున్నాను. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నా. ఈ అభ్యర్థన దేనికి? మా కడుపులు నింపుకోవడానికి కాదు. ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ కూటమి రావాలి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రావాలి, మనస్ఫూర్తిగా ఇక్కడ కూటమి రావాలని మనస్ఫూర్తిగా మీరు మీ భవిష్యత్తు కోసం మేము అందరం నిలబడి ఉన్నాం. దశాబ్దంగా తిట్లు, అన్ని రకాలుగా కేసులు పడతా ఉన్నాం. సో మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బీజేపీ, జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్. మన ఎలక్షన్ల నినాదం ఇదే.
time to break it down. You ready? Psycho, psycho.